ఆయన బాగా చదువుకున్నాడు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ దగ్గర నుంచి ఆక్స్ఫోర్డ్ వరకు చదువుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకుని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా ఆయన రాణించారు. కానీ ఆ రోజు ఉద్యోగం చేయాలంటే బ్రహ్మాండంగా చేసుకుండొచ్చు. కానీ గాంధీజీ పిలుపు అందుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని 1929 సంవత్సరాల్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో అడుగుపెట్టాడు. 1930లో సెంట్రల్ అసెంబ్లీలో ప్రవేశించి దేశం గురించి బలమైన వాదనలు వినిపించారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రైతు సమస్యల గురించి బ్రిటిష్ పాలకులకు వినిపించే విధంగా, తెలిసే విధంగా అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఆ సమయంలో జైలు జీవితాన్ని గడిపిన త్యాగమూర్తి ఎన్జి రంగా గారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. రైతులంటే ఎంతో ఇష్టం. 1933 అంటే 33 ఏళ్లలోనే ఎన్జి రంగా గారు ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందు నడిపించారు. వెంకటగిరి జమీందారు అణచివేతకు వ్యతిరేకంగా రైతులకు అండగా పోరాడారు. ఇంకొక పక్కన 1934లో నిడుబ్రోల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు శిక్షణా పాఠశాలలు పెట్టి నిర్వహించిన వ్యక్తి. 1936 అఖిల భారత కిసాన్ సభ స్థాపించి దేశవ్యాప్తంగా తిరిగారు. అనేక మీటింగ్లు పెట్టారు. రైతు ఉద్యమాల్లో ఆ రోజుట్లోనే ఒక పక్క దేశం కోసం స్వాతంత్ర సమరంలో పోరాడారు. అదే మరి రైతు ఉద్యమాల్లో రైతుల కోసం ఎనలేని సేవలందించారు. ఆయన ఎప్పుడు కూడా రైతుల హక్కుల కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రైతు భూములను ప్రభుత్వం సామూహికంగా ఆస్తుల్ని మార్చే కుట్రల్ని 1959 నాగ్పూర్ తీర్మానం ద్వారా రంగా గారు గట్టిగా వ్యతిరేకించారు. 1971 ప్రజాస్వామ్య బలగాలను ఏకం చేసే ప్రయత్నంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన జీవితంలో కీలక ఘట్టం 1964 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రసంగించి రైతు భూమిని కట్టడి చేసే చట్టాన్ని ఆపారు. అది ఒక చరిత్ర. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే సాక్షాత్తు ఆనాటి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ఈయన ఒత్తిడికి తలవొగ్గారు. రంగాజీ, పార్లమెంట్లో ఉన్నంతకాలం భారత రైతు ధైర్యంగా నిద్రపోవచ్చు, అది మీ ఒక్కరికే సాధ్యమని చెప్పిన వ్యక్తి ఎన్జి రంగా గారు.